सीता मनोराज्य प्रिय सार्वभौमा श्रीराम सीतारामा। నేను ఇన్నేళ్ల నుంచి కన్న కలలన్నీ నిజం కాబోతున్నాయి స్వామి. నా ఆవేదన కన్నీళ్ళు అన్నీ ఈరోజు సంతోషంగా మారబోతున్నాయి. నేను నా కొడుకును చూడబోతున్నాను. నా బాధను గ్రహించి నా కోరికను మన్నించి నువ్వు అను రూపంలో నా కొడుకును నాకు చూపించబోతున్నందుకు నీకెలా ధన్యవాదాలు చెప్పుకోవాలో తెలియట్లేదు స్వామి. ఇన్నాళ్ళు నా కొడుకు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో ఏమైపోయాడో అని బాధపడేదాన్ని. నా కొడుకును చూడబోతున్నందుకు నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేకపోతున్నాను స్వామి. నా కూతురు నిశ్చితార్థం రోజునే నా కొడుకుని కలవబోతున్నందుకు ఇంకా ఆనందంగా ఉంది. నేను నా కొడుకుని కలిసే అదృష్టం ఇంకా ఈ జన్మలో నాకు లేదనుకున్నాను. కానీ అను ప్రయత్నం వల్ల మళ్ళీ నేను నా కొడుకును చూడబోతున్నాను. కొడుకును చూడబోతున్నందుకే ఇంత ఆనందంగా ఉందంటే చూశాక నా కొడుకుతో ఏం మాట్లాడాలి, ఈ తల్లి ప్రేమని ఎలా చూపించాలి, నా కొడుకు నేనేం చెప్పాలి, నా కొడుకు కోసం నేనేం చేయాలి ఏమీ అర్థం కావట్లేదు స్వామి. ఆనందంతో ఈ తల్లి గుండె ఉక్కిరి బిక్కిరైపోతోంది. కొడుకును చూడబోతున్నానన్న సంతోషంలో ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియడం లేదు స్వామి. అను, నువ్విక్కడే ఉన్నావా? నువ్వు వచ్చి ఎంతసేపు అయిందమ్మా? అమ్మా నాన్న వచ్చారా లేక నువ్వు ఒక్కదాని వచ్చావమ్మా? ఎవ్వరు రాలేదు, నేను ఒక్కదాన్నే వచ్చాను. సరే, ఆ స్వామితో నీ గురించే చెప్తున్నానమ్మా. ఈరోజు నేనింత ఆనందంగా ఉండడానికి కారణం నువ్వే అను. అవునమ్మా, నేను దూరం చేసుకున్న పేగు బంధాన్ని నాకు దగ్గర చేస్తున్నది నువ్వే అను. ఇంత గొప్ప సహాయం ఆ దేవుడు తప్ప ఎవ్వరూ చేయలేరు. ఆ దేవుడు చేయాల్సిన పని నువ్వు చేస్తున్నావంటే నీకు చేతులెత్తి దండం పెట్టాలి. పెద్దదాన్ని, నీకు దండం పెడితే నీకు ఆయుష్ తగ్గిపోతుందని ఆ పని చేయలేకపోతున్నానమ్మా. నా కొడుకు పట్ల నేను చేసిన తప్పుని ఎవ్వరూ క్షమించరు. కానీ నా మనవరాలు నా బాధను అర్థం చేసుకుని నన్ను నా కొడుకుని కలిపే ప్రయత్నం చేస్తోంది. ఇంత గొప్ప మనసున్న నా బంగారు తల్లిని నిండు నూరేళ్లు ఆనందంగా ఉండేలా ఆశీర్వదించు స్వామి. అమ్మ పేరు వినడానికి నాన్న అసహించుకుంటున్నాడని నాన్నమ్మకి ఎలా చెప్పాలి స్వామి? ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. కొడుకుని కలుస్తాననే ఆశతో నాన్నమ్మ చాలా ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు నాన్నమ్మకి నేనేమని సమాధానం చెప్పాలి? నువ్వేంటమ్మా ఒక్కదానివే వచ్చావు? ప్రతి శనివారం నువ్వు గుడికి వస్తావని తెలుసు కాబట్టి నేను నీకు ఒక విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను నాన్నమ్మ.
ఆనందాన్ని కలిగించే విషయాన్ని చెప్పి నువ్వేడుస్తున్నావేంటమ్మా? ఇన్నాళ్ళు నేను నా కొడుకు దూరమైపోయినందుకు బాధపడుతున్నావా తల్లి? నువ్వే అమ్మవని చెప్తే మా నాన్న ఒప్పుకోడు. మా నాన్న అమ్మని కలవడానికి ఇష్టం లేదని తెలిస్తే నువ్వు తట్టుకోలేవు. ఏ కొడుకు కోసమైతే నువ్వు తప్పిస్తున్నావో ఆ కొడుకు నిన్ను అసహించుకుంటున్నాడని తెలిస్తే నువ్వు భరించలేవు నాన్నమ్మ. ఈ విషయం నీకెలా చెప్పాలో నాకు తెలియటం లేదు. నువ్వెందుకు ఇలా బాధపడుతున్నావో, నాకేం చెప్పాలని వచ్చావో నేను అర్థం చేసుకోగలనమ్మా. నేను మీ నాన్న నా సొంత కొడుకులా అభిమానిస్తున్నాను కాబట్టి నా సొంత కొడుకును కలుసుకున్న తర్వాత నీ మీద మీ నాన్న మీద నేను చూపించే ప్రేమ తగ్గిపోతుందనేగా నీ అనుమానం? ఆ విషయం అడగడానికేగా వచ్చావు? నా సొంత కొడుకు నాకు దగ్గరయ్యాడన్న ఆనందంలో మిమ్మల్ని మర్చిపోతాననేగా ఇలా బాధపడుతున్నావు? నువ్వెందుకు ఇలా బాధపడుతున్నావో ఆ మాత్రం అర్థం చేసుకోలేననుకున్నావా? పిచ్చి తల్లి, అలా ఎప్పటికీ జరగదమ్మా. నా సొంత కొడుకు కాకపోయినా మీ నాన్న నాకు కొడుకుతో సమానం. నువ్వు నా సొంత మనవరాలి కన్నా ఎక్కువ. నా మనసులో మీకున్న స్థానం ఎప్పటికీ చెరిగిపోదమ్మా. పద, వెళ్దాం పద. నాన్నమ్మకి నానంటే ఎంతో అభిమానం. తను అభిమానించే నాన్నే తన సొంత కొడుకని తెలిస్తే నాన్నమ్మ చాలా సంతోషిస్తుంది. కానీ నాన్నమ్మని అసహించుకుంటున్నాడని తెలిస్తే నాన్నమ్మ గుండె ఆగిపోతుంది. నాన్నమ్మంటే నాన్నకి చాలా ఇష్టం. తను ఇష్టపడే నాన్నమ్మే తన సొంతమ్మని తెలిస్తే నాన్న మొహం కూడా చూడరు. నాన్నని నాన్నమ్మని కలిపే అవకాశమే కనిపించట్లేదు. అను, నా కూతురికి నిశ్చితార్థం జరుగుతుందన్న ఆనందం కన్నా నువ్వు నా కొడుకును తీసుకొస్తావన్న ఆనందమే ఎక్కువగా ఉందమ్మా నాకు. ఇంత గొప్ప అనుభూతిని పంచబోతున్న నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు. నాన్నమ్మ ఆనందం బాధగా మారకూడదంటే నాన్న మనసు మార్చడానికి ప్రయత్నించాలి. ఎలాగైనా నాన్న ఆలోచనల్ని మార్చాలి. నాన్న మారితే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు. రే శక్తి, నువ్వు అనుకున్న ప్లాన్స్ ఏవి సక్సెస్ కాలేదురా. ఇప్పుడు నువ్వేం ఆలోచించినా వేస్ట్ రా. అవునరా, అనుని మనం ఏం చేయలేంరా. వాసుదేవుని నీ అన్నయ్యకి యాక్సెప్ట్ చేయటం తప్ప వేరే ఆప్షన్ లేదురా నీకు. రేయ్, నాకింకా 2 గంటల టైం ఉందిరా. ఏదో ఒకటి చేస్తా. రేయ్, నువ్వు కొంచెం ఎమోషన్ తగ్గించుకొని ఆలోచించరా. నువ్వు లాస్ట్ మినిట్లో రిస్క్ చేయాలనుకున్నా నువ్వు మీ అమ్మకు కూడా దూరం అయ్యే ప్రమాదం ఉందిరా. ఈజీగా అనుకున్నది ఈజీగా కానప్పుడు రిస్క్ చేయక తప్పదు. ఆటో ఇటో తేలిపోవాలంటే చెయ్యాల్సింది రిస్కే. రే రే శక్తి, శక్తి మా మాట వినరా. రే శక్తి, మా మాట వినరా. ఏమండి,
ఏమండి? నాకు తెలిసి అమ్మను ప్రేమించేవాళ్లు తప్ప అమ్మను ద్వేషించేవాళ్లు ఎవరూ ఉండరండి. మీరు మీ అమ్మని ద్వేషించడానికి కారణం ఉన్నట్టే మీ అమ్మగారు మిమ్మల్ని వదిలేయడానికి కూడా ఏదో ఒక కారణం ఉంటుంది కదండి. ఏ తల్లైనా తన పిల్లలే తన ప్రపంచం అనుకుంటుంది తప్ప కన్న పిల్లల్ని వదిలి వెళ్ళిపోవాలని ఏ తల్లి అనుకోదు. తల్లనేది పిల్లల్ని తన కంటి పాపలుగా చూసుకుంటుంది. తన ప్రేమకు ప్రతిరూపంగా పిల్లల్ని పెంచాలనుకుంటుంది. పిల్లల భవిష్యత్తు కోసం తన జీవితాన్ని ధారపోస్తుంది. పిల్లల కోసం తన కోరికలు చంపుకుంటుంది. తన అవసరాలు మానుకుంటుంది. పిల్లల కోసం ఎన్ని కష్టాలైనా భరిస్తుంది. ఎన్ని త్యాగాలైనా చేస్తుంది. ప్రాణంగా చూసుకునే తన పిల్లల కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధపడుతుంది. అలాంటి తల్లి తప్పు చేసిందంటే ఆ తప్పు చేయడానికి ఏదో బలమైన కారణమే ఉండుంటుంది. మీరు మీ అమ్మగారిని ద్వేషించే ముందు ఆవిడ ఏ పరిస్థితుల్లో అలా చెయ్యాల్సొచ్చిందో కారణం తెలుసుకోండి. ఆవిడ చెప్పిన కారణం విన్న తర్వాత మీ అమ్మగారిని క్షమించాలో ద్వేషించాలో అప్పుడు మీరే నిర్ణయించుకోండి. మీనాక్షి చెప్పింది నిజమే బాబు. మంచి నాన్న చెడ్డ నాన్న ఉంటారు తప్ప మంచమ్మ చెడ్డమ్మ అని ఎక్కడా ఉండరు. జన్మనిచ్చిన అమ్మ దేవత కన్నా గొప్పది. అమ్మ లేకుండా అమ్మెవరో తెలియకుండా అనాథలా పెరిగినందుకు మీరెంత బాధపడుంటారో మేము అర్థం చేసుకోగలమండి. ఈరోజు మీకు అమ్ముందని తెలియగానే మేమందరం చాలా సంతోషించాం. మీరు మీ అమ్మగారిని కలుసుకుంటే మాకన్నా మీరే ఎక్కువగా సంతోషిస్తారండి. మాకన్నా మీకన్నా మిమ్మల్ని చూసి మీ అమ్మగారు ఇంకా ఎక్కువగా సంతోషిస్తారు. మీ అమ్మగారు సంతోషంగా ఉండాలనుకోవడం, మీ అమ్మగారిని సంతోషపెట్టడం ఆ తల్లి కొడుగ్గా మీ బాధ్యత సార్. అర్థం చేసుకోండి. నువ్వు కూడా తల్లివి కాబట్టి ఓ తల్లి బాధను అర్థం చేసుకోగలిగావు. నేను కూడా నువ్వు చెప్పింది అర్థం చేసుకున్నాను మీనాక్షి. కానీ మా అమ్మ నేను అర్థం చేసుకోలేని వయసులో నన్ను వదిలేసి వెళ్ళిపోయింది మీనాక్షి. తల్లి అనేది తన ప్రేమకు ప్రతిరూపంగా పిల్లల్ని పెంచుతుందని, పిల్లల భవిష్యత్తు కోసం తన జీవితాన్ని ధారపోస్తుందని, పిల్లల కోసం ఎన్ని కష్టాలనైనా భరిస్తుందని, ఎన్ని త్యాగాలనైనా చేస్తుందని, ఆఖరికి పిల్లల కోసం ప్రాణత్యాగమైనా చేస్తుందని నువ్వే చెప్పావు. ఇవన్నీ చేయాల్సిన అమ్మ ఏమీ చేయకుండా, ఏమీ ఆలోచించకుండా పొత్తిళ్లలో ఉన్న నన్ను వదిలేసి వెళ్ళిపోవడం తప్పు. మాటలు నేర్పించాల్సిన అమ్మ అనే మాట నా నోటి నుంచి రాకముందే నన్ను వదిలేసి వెళ్ళిపోవడం చాలా పెద్ద తప్పు. నిప్పుకి నీరుకి తేడా తెలియని పసికందును వదిలేసి వెళ్ళిపోవడం మనసు మానవత్వం ఉన్న ఏ తల్లి చేయదు. నా తల్లి అలాంటి పని చేసిందంటే నా దృష్టిలో ఆవిడ తల్లి కాదు. మనుషుల్ని క్షమించడం మానవత్వం అవుతుంది, రాక్షసుల్ని క్షమించడం మూర్ఖత్వం అవుతుంది. ఆ పని నేను చేయలేను మీనాక్షి.
నాన్న, నేను నీకు చెప్పే అంత పెద్దదాన్ని, తెలివైన దాన్ని కాదు నాన్న. కానీ ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. అమ్మకి, అమ్మ ప్రేమకి దూరం అయితే ఆ బాధ ఎలాగుంటుందో నాకు తెలుసు నాన్న. అమ్మ, నువ్వు కొద్ది రోజులు దూరం అయినందుకు నేను నరకం అనుభవించానంటే మీ అమ్మ కోసం నువ్వు ఎంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను నాన్న. అమ్మకి దూరం అయిపోయినందుకు నువ్వు, నిన్ను దూరం చేసుకున్నందుకు మీ అమ్మ, ఇద్దరు ఒకరి కోసం ఒకరు ఎంత బాధపడుతున్నారు నాకు తెలుసు నాన్న. నువ్వు మీ అమ్మని కలిస్తే ఇద్దరి బాధ పోతుంది నాన్న. నువ్వు నాన్నమ్మని కలువు నాన్న. ఒకవేళ నాన్నమ్మ చేసింది తప్పే అయితే నువ్వు కలుస్తేనే కదా చేసిన తప్పు సరిదిద్దుకునేది. నాన్నమ్మని కలువు నాన్న, ప్లీజ్ నాన్న. నువ్వు చెప్పింది నిజమేనమ్మా, కానీ నా తల్లి మీద నాకు ఎలాంటి ప్రేమ లేదు. ప్రేమ లేనప్పుడు కలిసినా ఒకటే, కలవకపోయినా ఒకటే. ఇన్నాళ్ళు అమ్మ లేకుండా, అమ్మ ఎవరో తెలియకుండా బ్రతికాను. ఇప్పుడు కూడా అమ్మ లేకుండా బ్రతకగలను. ఈ జన్మకు నాకు అమ్మ లేదనుకుంటాను. ఇన్నాళ్ళు అమ్మ లేకుండా, అమ్మ ఎవరో తెలియకుండా బ్రతికాను. ఇప్పుడు కూడా అమ్మ లేకుండా బ్రతకగలను. ఈ జన్మకు నాకు అమ్మ లేదనుకుంటాను. లేకపోతే లేదనుకోవడంలో అర్థం ఉంది. ఉందని తెలిసింది కదండి. తెలిసింది అనుకోవడం కన్నా తెలియలేదు అనుకుంటే మంచిది మీనాక్షి. మీరందరూ నేను ప్రశాంతంగా ఉండాలని కోరుకునే వాళ్ళైతే ఈ విషయం గురించి ఎక్కువ మాట్లాడద్దు ప్లీజ్. వేసిన జోకులు చాలు గాని రేపు నువ్వు నా ఎంగేజ్మెంట్ కి కంపల్సరీగా రావాలి. ఊర్లో ఉన్నానని చెప్పాను కదే. ఇదిగో, ఊళ్ళో లేను, రాలేను, రావడానికి ట్రై చేస్తాను, ఇలాంటి స్టోరీలు ఏవి నాకు వినిపించొద్దు. రాలేదనుకో, నీ ఇంటి ముందు టెంట్ వేసుకొని నిరాహార దీక్ష చేస్తాను, జాగ్రత్త. మీరా కూడా నీతో పాటు తీసుకురా. సరేనే, వస్తాను. నువ్వు హ్యాండ్ ఇచ్చావనుకో నా లెగ్ తీసేద్దు గాని, ఓకేనా? ఓకే, బాయ్ బాయ్, గుడ్ నైట్. ఈ టైం వరకు పడుకోకుండా ఫోన్లు మాట్లాడుతున్నావేంటమ్మా? రేపు నా ఎంగేజ్మెంట్కి నా ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తున్నా అమ్మా. సర్లే, నిద్ర తక్కువైతే మొహం పీక్కుపోతుంది. త్వరగా వెళ్ళి పడుకో. అమ్మా, నువ్వింకా పడుకోలేదేంటి? రేపటి ఎంగేజ్మెంట్ పనుల్లో బిజీగా ఉన్నావా? అదేం లేదమ్మా, మనకే టెన్షన్ లేకుండా నీ ఎంగేజ్మెంట్ పనులన్నీ మీ దేవన్నయ్య చూసుకుంటున్నాడు. ఒక్క పని కూడా నన్ను చేయనివ్వట్లేదు. పర్చేసింగ్ దగ్గర నుంచి పంతులు గారిని పిలవడం వరకు అన్నీ మీ దేవన్నయ్య చూసుకుంటున్నాడు సింధు. నిజంగా దేవన్నయ్య చాలా గ్రేట్ కదమ్మా. కాబట్టే ఏ టెన్షన్ లేకుండా మనం ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నామమ్మా. వాడు గ్రేట్ అయితే నేను వేస్ట్ ఫెలోనా? నేనుండగా నాకొక్క పని కూడా చెప్పకుండా నా చెల్లి ఎంగేజ్మెంట్ పనులన్నీ వాడొక్కడే చూస్తుంటే నా కడుపు రగిలిపోతుంది. నీకు ఆ దేవుకున్న రిలేషన్ ఇంకా కొన్ని గంటలు మాత్రమే అమ్మా, కొన్ని గంటలు మాత్రమే. అమ్మా, నువ్వు పిలవాల్సిన వాళ్ళందరినీ నా ఎంగేజ్మెంట్కి ఇన్వైట్ చేసావా? నా పని ఏదీ పెండింగ్ లేదు. టైం 12 కావస్తుంది. నువ్వు పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. సింధు, అన్నయ్య. ఏంటి సింధు, అమ్మ చాలా ఆనందంగా ఉన్నట్టుంది. అవునన్నయ్య, రేపు నా ఎంగేజ్మెంట్ కదా. రేపు నీ ఎంగేజ్మెంట్, కానీ
అమ్మ నాకు ఏ ఒక్క పని చెప్పలేదు. అంతా ఆ వాసుదేవ చేస్తున్నాడు. నేను చెప్పినా వినకుండా అమ్మ దేవుతోనే చేయిస్తుంది. నచ్చలేదు, అది నాకు నచ్చలేదు సింధు. అదేంటన్నయ్య, మనమంతా ఒక్కటే కదా. దేవనేని నువ్వే ఇన్వైట్ చేసావు కదా. కరెక్టే సింధు, కానీ పనులన్నీ ఆ దేవు చేయడం నాకు నచ్చలేదు.